నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు ఇదివరకు విశాఖపట్నంలో భారీ బహిరంగ సభలో ఈ సిఎన్సి భూముల్ని సిబిసిఎన్సి అంటే కన్వెన్షన్ ఆఫ్ బాప్టిస్ట్ చైర్మన్ చర్చెస్ అండ్ నార్దరన్ సర్కార్, సిబిసిఎన్సి రిజిస్టర్డ్ నంబర్ 16/1947-48 అప్పుడు రిజిస్టర్ అయిన ఈ సిబిసిఎన్సి తాలూకా ప్రాపర్టీస్. ఎందుకంటే యాక్చువల్గా సిబిసిఎన్సి వాళ్ళు ఎప్పుడో 1874లో కెనడా నుంచి ఇండియా వచ్చి విశాఖపట్నం వచ్చి ఇక్కడ క్రిస్టియానిటీ డెవలప్మెంట్ గురించి, వాళ్ళ మతం డెవలప్మెంట్ గురించి సేవా కార్యక్రమాలు అవి ఇవి చేస్తూ మొత్తం అంటే శ్రీకాకుళం నుంచి అటు కాకినాడ వరకు చర్చలు నెలకొల్పుతూ ఆస్తుల్ని సంపాదించి పెట్టుకొని వెళ్ళారు. ఆ తర్వాత 79 వరకు అది నడిచినాయి. 79లో ఏమైందంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది రిజిస్టర్ చేసుకున్నారు. తర్వాత 79లో అప్పటి వరకు అందరూ కలిసి ఉన్నారు ఈ సిబిసిఎన్సిలో. ఆ తర్వాత గ్రూప్ తగాదాల్లాగా వచ్చి ఒక 5-6 సంఘాలుగా విడిపోయారు. అయితే దీనికి సంబంధించిన ఆస్తులు అందరికీ కూడా ఎవరికి చెందవు, ఏ టైటిల్ ఎవరికి లేదు, అమ్మడానికి కొనడానికి లేదు అని చెప్పేసి చర్చ్ వారే తీర్మానం చేసి పెట్టుకున్నది ఉంది ముందు. అయితే ఆ తర్వాత విశాఖపట్నంలో ఎంవివి బిల్డరు ఆ గ్రూపుల్లో ఒక గ్రూప్తో ఒప్పందం పెట్టుకొని ఈ భూమి నాకు ఉంచింది డెవలప్మెంట్కి అని చెప్పేసి, ముఖ్యంగా హిల్ క్రెస్ట్ బంగ్లా అనేది విశాఖపట్నం సిరిపురం జంక్షన్లో ఉన్నది. అది 200 సంవత్సరాల క్రితం బైబిల్ని తెలుగులో అనువదించి ఈ ప్రాంత ప్రజల గురించి అని చెప్పేసి వాళ్ళు చేసింది. క్రైస్తవులందరూ కూడా అదొక పవిత్రమైన పుణ్యస్థలంగా భావిస్తారు. దాన్ని కూల్చేసి అక్కడ ఒక 60 డజన్ సమాధులు కూడా ఉన్నాయి. ఆ సమాధుల మీద ఈయన ఎంవివి సత్యనారాయణ గారు ది పీక్స్ అని చెప్పేసి ఒక హై రైజ్ అపార్ట్మెంట్కి కన్స్ట్రక్షన్ పర్మిషన్ పెట్టారు. అది కూడా 4 అంతస్తులకు అనుమతి పొంది 26 అంతస్తులు కన్స్ట్రక్షన్ చేస్తున్నారని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ఎన్నికలకు ముందు చెప్పడం జరిగింది. అయితే దీనికి ఏమంటే 7/9/2022ని ఏపీ హైకోర్టు రిట్ అపీల్ నంబర్ 631/2021 సిబిసిఎన్సి ఆస్తులపై ఏ వర్గానికి హక్కులు లేవని తెలియజేస్తూ అది నిషేధిత ఉత్తర్వులు ఇచ్చారు. అంటే దీని మీద ఆస్తుల మీద ఎవరికి హక్కు లేదు అని. ఆ తర్వాత ఏం చేశారంటే ఈ ఆస్తుల్ని కలెక్టర్ గారిని స్వాధీనం చేసుకోమని కూడా చెప్పారు. అయితే కలెక్టర్ గారు స్వాధీనం చేసుకోమని ఇచ్చిన దాన్ని ఛాలెంజ్ చేస్తూ త్యాగరాజు రత్నాకర్ అన్న అతను కోర్టుకి వెళ్ళి ఒక స్టే తెచ్చుకున్నారు. అంటే రిసీవర్ కింద కలెక్టర్కి బదులు రత్నాకర్ ఉంటారు, కానీ ఆ ఆస్తులు అమ్మడానికి రత్నాకర్కి కూడా అధికారం లేదు. అటువంటి అతను ఇది చేయడం వల్ల ఏమైందంటే ఈ డెవలపర్కి ఇవ్వడం, డెవలపర్స్ చేయడం ఇవన్నీ వచ్చిన తర్వాత బ్యాంకులు కూడా మీరు పెట్టుబడి పెట్టవద్దు దీంట్లోని ప్రాజెక్టులో, అలాగే వ్యక్తులు కూడా కొనొద్దు అని చెప్పారు. ఇదంతా అయిన తర్వాత స్టాప్ వర్క్ ఆర్డర్స్ ఎన్ని ఇచ్చారు? 28/8/21 అంటే వైసీపీ గవర్నమెంట్లో మొదట స్టాప్ వర్క్ ఆర్డర్. ఆ తర్వాత ఏం చేశారో తెలియదు, మళ్ళీ వర్క్ స్టార్ట్ అయింది. తర్వాత మళ్ళీ అంటే వీళ్ళకి వర్క్ కంటిన్యూ అవుతుందని చెప్పేసి మళ్ళీ 13/9/2021 రెండో స్టాప్ వర్క్ ఆర్డర్. తర్వాత 22/4/22 మూడో వర్క్ ఆర్డర్, మూడో స్టాప్ ఆర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత 19/6/2024 అంటే ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లో ఇంకొక స్టాప్ వర్క్ ఆర్డర్ వచ్చింది. ఇవన్నిటిని ఛాలెంజ్ చేస్తూ వాళ్ళు ఏం చేశారంటే కోర్టుకు వెళ్ళి ఎంవివి వారు, మేము ఇవన్నీ కోర్టుకి ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, కేసులు పెండింగ్లో ఉన్నాయి, అయినప్పటికీ మాకు దానికి అనుగుణంగా ఒక వీళ్ళు వర్క్ స్టాప్ చేయడానికి వీలు లేకుండా ఒక ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి ఇంటరీమ్ ఆర్డర్ చట్టంలో లూప్స్ ఆధారంగా తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత జరిగింది ఏంటంటే ఇప్పుడు స్టాప్ వర్క్ ఆర్డర్ జీవీఎంసీ ఇచ్చింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయొద్దని హైకోర్టు చెప్పింది. కానీ ఏ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఈ ప్రాపర్టీకి పలానా అతను హక్కుదారు అని చెప్పలేదు. కాబట్టి అలాగ చెప్పనప్పుడు మున్సిపాలిటీ వారు ఆ షరతులకి లోబడి ఆయన కోర్టు ఉత్తర్వుల తాలూకా దీన్ని అనుగుణంగా మేము ఇస్తున్నామని ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. ప్రభుత్వాలు మారినా ఈ బిల్డర్స్ ఇలాగే కంటిన్యూ అవుతారు. వాళ్ళు ఎవరుంటే వాళ్ళకి ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి ఇదిగా మారుతారని. ఇలాగే అక్కడ దశపల్లా భూముల్లో టెస్ట్ వేసి రేకులు కట్టేసింది. ఈ రోజు వరకు రేకులు తీయలేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత.
దానికి కూడా ఏంటంటే కళ్యాణ్ గారు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, అధికారులు జాగ్రత్తగా ఉండండి, నేను కొరడా తీస్తే మీరు అందరూ ఇబ్బంది పడతారని చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్యన అసెంబ్లీలో కూడా చెప్పారు. సో నేను అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే మీరు చట్టబద్ధంగా పనులు చేయండి, చట్ట వ్యతిరేకమైన పనులకి ఉత్సాహంగా సహకరించకండి. సహకరిస్తే ఆ తర్వాత అదే చట్టం మిమ్మల్ని ఇరకాటంలో పెడుతుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ సిబిసిఎన్సి విషయంలో సరైన దర్యాప్తు చేసి ప్రభుత్వం సరైన చర్య తీసుకోకపోతే పవన్ కళ్యాణ్ గారు వద్దన్నా అక్కడ కన్స్ట్రక్షన్ సాగుతుంది అనేది ఇక్కడ స్థానిక ప్రజల అభిప్రాయం. కనీసం ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు వద్దన్నారు, ఆ తర్వాత ఇక ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఆ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అని పబ్లిక్కి ఒక డాక్యుమెంట్ ఇవ్వమనండి, మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఎవరైనా. రాకపోతే ఏమవుతుందంటే వద్దంటే తడకడ్డి పెట్టుకుని కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది కూడా ఒక 200 సంవత్సరాల పురాతనమైన హిల్ క్రెస్ట్ భవనాన్ని కూల్చి అక్కడ సమాధులను తీసేసి అక్కడ చేస్తున్నారు. ఇది తప్పు.